తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు టీజీపీఎస్సీలో జరుగుతున్నటువంటి అక్రమాల పైన కానీ ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సరిగా పరీక్షలు పట్టలేరు, నోటిఫికేషన్లు ఇవ్వలేరు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాత్రం నేను హిట్లర్ అని చెప్పి, నేను హిట్లర్కు హైడ్రా అంటే చాలా ఇష్టం అని చెప్పి, కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని డెమాలిషన్ చేస్తా అని, ఇల్లు గూలగొడతా అని, హిట్లర్కు జనాన్ని చంపడం అంటే చాలా ఇష్టం, అందుకని హైడ్రా అనే పదం వాడతారు, నాకేమో ఇల్లు గూలగొట్టడం చాలా ఇష్టం అని చెప్పి ఈరోజు అంటా ఉంటాడు. మరి అదే విధంగా మాట్లాడుకుంటా ద హిందూ శ్రీరామ్ చీఫ్ ఎడిటర్ గారి ముందు ఆయన రఫేల్ లాంటి స్కామ్లను ఈరోజు బయట పెట్టినటువంటి వ్యక్తి పైన ముందు కూర్చొని ఈరోజు 67,760 పోస్టులు నేను ఇచ్చిన, ఈరోజు అందరు బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్తా ఉంటాడు. మరి బాజాప్తా స్టేట్మెంట్ ఇస్తే దాని మీద బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈరోజు నిరుద్యోగ సంఘాలు కానీ ఎవరు కూడా, కోచింగ్ సెంటర్లో కొంతమంది ఉద్యమకాల వాళ్ళు కానీ ఈరోజు ఎవరు కూడా స్పందించలే ఇయాటి వరకు. దానిపైన నేను టీజీపీఎస్సీ కార్యాలయానికి పోయి అసలు మీరు ఇన్ని రోజులు మీరు ఎన్ని పోస్టులు ఇచ్చిండ్రు, ఏ ఉద్యోగాలు ఇచ్చిండ్రు, దాని డేటా ఇవ్వమని చెప్పిన. 3 గంటల పాటు నేను అక్కడ ఎండలో కూర్చున్నా. పైనకి ఒకరి తర్వాత ఒకరు వస్తారు, డేటా ఇయ్యరు, డేటా చూపియ్యరు. 3 గంటల పాటు ఎంతసేపు ఏం చేసుకుంటే చేసుకోమంటారు. లాస్ట్ నేను అక్కడనే ఎండలో పండుకున్నా. తర్వాత లాస్ట్కు చివరికి ఒక ఆయన వస్తారు, వచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు, మీడియాని ఎలా కొడతారు అక్కడికి వెళ్ళి. ఫైనల్గా నన్ను అక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొస్తారు. ఇప్పటి వరకు గుర్తుంది. కానీ ఈరోజు మరి సజ్జనర్ గారికి 2 చేతులు ఎత్తి దండం పెడతారు. ఈరోజు గిరిజన బిడ్డలు చాలా మంది, మరి మంగళి అని ఒక ఆమె మరి సింగరు ఈరోజు చాలా మందిని పైసలు తీసుకొని ముంచిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆమెను పట్టుకొని మీకు చేత కాదు. కానీ ఈరోజు నిరుద్యోగుల తరఫున మాట్లాడేటోళ్లను, నిరుద్యోగుల తరఫున గొంతెట్టేటోళ్లను, విద్యార్థుల గురించి మాట్లాడేటోళ్లను, ప్రజల తరఫున మాట్లాడేటోళ్లను ఏ విధంగా కట్టడి చేయాలి, ఎన్ని కుట్రలు. ఎంతసేపు కూర్చుంటారో కూర్చొని మేము అరెస్ట్ చేయం, అర్థమైందా, మేము అరెస్ట్ చేయం అని కూర్చునే చూసిండ్రు. అటు ఏది ఆయన లేచిపోతారని చూసిండ్రు. అంటే రకరకాల కుట్రలు. ఒకసారి అయితే 8 గంటల వరకు కూర్చోబెడతారు, భయపడిపోతారని. ఇక్కడ భయపడే చెంకేది లేదు. ఉద్యమం చాలా ఉధృతంగా అవుతుంది. ఈరోజు ఖాళీ 25,534 మంది రిటైర్డ్ అవుతారు. ఇయాటి వరకు ఆ పోస్టు నింపే ప్రయత్నాలు మీరు చేయరు, అర్థమైందా, ఆ పోస్టు నింపే ప్రయత్నాలు మీరు చేయరు. ఈరోజు వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు మీరు చేయరు. ఆల్రెడీ 11,000 టీచర్లు ఖాళీలు ఉంటే 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అవుతారు. ఆ పోస్టులు నింపే ప్రయత్నాలు చేయరు. ఈరోజు మళ్ళీ మెగా డిఎస్ మేము అన్ని ఇచ్చినా అని చెప్తావు. మరి ఈరోజు నోటిఫికేషన్ చూపిస్తే అయిపో కదా. నేను టీజీపీఎస్సీ మనం అంత ముందు కూర్చున్నా, ఎందుకు రాలేదు ఈరోజు, ఎందుకు మాట్లాడలేదు? ఒకటి. ఇంకో విషయం చెప్తా, ఈరోజు ఎప్పుడైనా ఉద్యమం లేచిందంటే ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉన్నాడు, ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు లేపుతారు, నేను ఉద్యమం మొదలు పెట్టినా, నేను దీక్షలు మొదలు పెట్టినా, తెల్లారే మొదలు పెడతారు, ఇక మళ్ళీ మన లడాయి షురు అని చెప్పి మళ్ళీ నన్ను డైవర్ట్ చేసి మళ్ళీ కనబడాడు. ఇప్పుడు నిన్న ఇంత పెద్ద స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నవయుగం మన హిట్లర్ గారు పాలిస్తున్న మన రాష్ట్రాన్ని, మరి హిట్లర్ గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే మరి మొన్నెందుకు స్పందించలే, నిన్నెందుకు స్పందించలే? ఈరోజు నేను అరెస్ట్ అయిన తర్వాత ఇక 15వ తారీఖు ఉద్యమం అంటే డైవర్షన్ చేయనికి చిల్లరేషాలు, పనికిమాల వేషాలు, దగులుబాజీ వేషాలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికీ చెప్తున్నా, సంఘాలు గింగాలు మనకు అవసరం లేదు, ఎవరు నాయకత్వం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన ఉద్యోగాలు, మన నౌకర్లు, మన 1,200 మంది విద్యార్థులు ఈరోజు మన తెలంగాణ కోసం చచ్చిపోయారు. ఈరోజు మన మేము పోయినా పర్వాలేదు, కానీ వచ్చే రోజులలో వారు మంచిగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసిండ్రు. కానీ ఈరోజు ఆ ప్రాణ త్యాగాలకు ఈరోజు విలువ లేకుండా వీళ్ళు చేసే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మన యుద్ధం మనమే చేద్దాం. సంఘాలు వద్దు, ఎవరు నాయకుడు వద్దు, ఎవరు కూడా కొట్టడానికి అవసరం లేదు. కాబట్టి ఈరోజు నేను చూసిన ఇన్ని రోజులకెళ్ళి నేను మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఎత్తగానే ఒకడు ఎత్తుకుంటాడు, నేను ఎత్తగానే ఒకరు మాట్లాడతాడు. ఓరు బీజేపీ తరపున ఒక నేను వాడినోడ కొడతా అంటాడు, ఒక నేను వీడినోడ కొడతా అంటాడు, ఒక ఆ పార్టీతో పోతా అంటాడు, ఒక ఈ పార్టీతో పోతా అంటాడు. అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఇది చాలా సీరియస్. ఈరోజు 40 లక్షల మందికి 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇయాటి వాళ్ళకు ₹1 కూడా ఇవ్వలే. ఈరోజు ఇది కంటిన్యూగా జరగాల్సిన ఉద్యమం. ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యమం 8 నెలలకెళ్ళి నేను ముందుంది ఏ విధంగా నడిపిస్తున్నానో, మరి ఏ విధంగా ఈరోజు మరి పులి లక్ష్మయ్య గారు, మరి బాలకృష్ణారెడ్డి గారు, మరి ఏ విధంగా వాళ్ళ నాయకులంతా అవుట్ సోర్సింగ్ ఉద్యమం ఏ విధంగా నడుస్తుందో, ఆశా వర్కర్ల ఉద్యమం ఏ విధంగా నడుస్తుందో, ఈరోజు నిరుద్యోగ ఉద్యమం ఎందుకు ఇన్స్టాల్మెంటెడ్ గా పోతా ఉంది, ఆగుతా ఉంది, పోతా ఉంది. కాబట్టి ఇది నిర్విరామంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటాను. ఈరోజు అందరు నిరుద్యోగులను బయటికి రావాలి. ఈరోజు ఊరూర్లో తిరగాలి, మనం ఉద్యమాలు చేయాలి. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలి. ఇంకోటి, పరీక్షలు సిలబస్లు మార్చుడు,
ఇక సిలబస్ మార్చడం, ఇష్టం వచ్చిన పరీక్షలు పెట్టుడు, పరీక్ష విధానం పెట్టుడు, ఇక గ్రూప్ 1 తెలుగు మీడియం వాళ్ళంతా నష్టపోయింది. ఈరోజు గ్రూప్ 1 పూర్తిగా భారతదేశంగా పరీక్షలు పెట్టడంలో కానీ దిద్దడంలో కానీ పూర్తి స్థాయిలో అక్కడ వ్యవహరించలేదు, ఫెయిలియర్ అయిపోయిందని చెప్పేసి బాజాబ్తా హైకోర్టు ఒకసారి చెప్పింది. అయినా కానీ ఇప్పటి వరకు పద్ధతులు మార్చుకుంటలేవు. ఇప్పటికైనా జరగబోయేటి అన్ని కూడా పారదర్శకంగా పెట్టాలి. ఈరోజు విద్యార్థులతో చర్చించాలి, నిరుద్యోగులతో చర్చించిన తర్వాతనే ఈరోజు పరీక్షలు పెట్టాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా పెడితే మాత్రం బాగుండదు. ఇక ముందు చెప్తున్నా, ఒక్క కంప్లైంట్ వచ్చిన టీజీపీఎస్సీ మీద, ఒక్క కంప్లైంట్ వచ్చిన జాగ్రత్త చెప్తున్నా, ఒక్క కంప్లైంట్ వచ్చిన మీ ఇప్పుడు వలుగుతాయి, మీ ఇప్పుడు సహనం చచ్చింది. ఇక సహనం చచ్చింది. మేము సంఘర్షణకి, రేపు లడైకి దేనికైనా సై అని చెప్పి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు. మరి ఉదయం నుండి పోలీస్ స్టేషన్ ఉన్నాయి, ఇప్పుడే వదిలేసారు. మరి వారు కూడా మంచిగానే వ్యవహరించారు, వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై తెలంగాణ. ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళని పట్టుకొస్తా అన్న వాళ్ళని వచ్చి చెప్పమన్నా అన్న. నేను వాళ్ళని రమ్మని బయటికి వచ్చి లెక్కలు చెప్పమాను. నేను వాళ్ళ గేట్ లోపలనే ఉన్నా, గేట్ బయట లేను కదా. ఇంకెన్ని రోజులు దాచుకుంటా లోపల, బయటికి రమ్మని వాళ్ళనే రమ్మని. ఒక నోటిఫికేషన్ అన్ని పట్టుకొని రమ్మని. ఇవన్నీ లెక్క రావేమో మాట్లాడుతున్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, గోపింగ్ కార్డు లాంటివి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడాలని చెప్పి పత్రం కూడా కనబడతా ఉన్నది. నేరుగా అక్కడికి వెళ్ళి గుణ వెంకటేశ్వర గారికి తన సంబంధించినటువంటి నదులున్నటువంటి వివరాలు, ఖాళీలకు సంబంధించినటువంటి ఆయనకు వివరించబోతున్నటువంటి సరే మాట్లాడు. లోపలికి వెళ్ళి ఆ వినతి పత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీడియా సమావేశం. వినతి పత్రం ఏమి ఇచ్చేదేం లేదు ఇక్కడ. వినతి పత్రం ఏమి ఇచ్చేది లేదు, కానీ వినతి పత్రాలు చూపెడతాయి ఇక్కడ. ఎందుకు చూపెడతానంటే ఈరోజు కంచె చేను వేస్తున్నట్టు ఇక్కడ నాకు లెక్కలు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం నాకు లెక్కలు చెప్పాలి. నిన్న హిందూ రామ్ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలా ఆయన చెప్తాడు 65,714 పోస్టులు ఇచ్చేసిన అని చెప్తుండు రేవంత్ రెడ్డి గారు. 67,000 పోస్ట్ నౌకర్లు, 67,760 పోస్టులు ఇచ్చేసిన ఆల్రెడీ. వాళ్ళంతా నౌకర్లు చేస్తుండ్రు. ఇంకొక 5,000 పోస్టులు ఇవ్వబోతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. ఇగో ఇవాళ నేను లెక్కలతో వచ్చిన టీజీపీఎస్సీ ఆఫీస్ కు. ఇంకో ఇప్పటి వరకు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు 18 మంది చచ్చిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు. ఇగో వీళ్ళు చనిపోయిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ ఇటీవల చచ్చిపోయిన, నెల రోజులలో చచ్చిపోయిన వాళ్ళు. వీళ్ళు పాత చచ్చిపోయిన వాళ్ళు కాదు, నెల రోజులలో చచ్చిపోయిన వాళ్ళే. ఇగో నేను 5 ఫోటోలు పంపిన. ఇప్పటికి దాదాపు 18 మంది చచ్చిపోయారు. ఈరోజు భారతదేశంలో 40 లక్షల మంది నిరుద్యోగులతోని అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నది మన రాష్ట్రంలోనే. మన రాష్ట్రంలో 8.9% యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా ఉన్నారు. 8.9 అంటే ఈయన ఏం చెప్తారు? నంబర్ 1 ప్లేస్ ఇండియాలో, నంబర్ 1 ప్లేస్ లో ఈ రోజు నిరుద్యోగులు లేరు మా దగ్గర. రిక్రూట్మెంట్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. అనగా నిరుద్యోగులలో నంబర్ 1 పొజిషన్ ఉన్నారు. 8.9%. ఈ రోజు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ అని ఏమని చెప్పుకోరు. ఇవన్నీ నోటిఫికేషన్ డేట్లు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నాకు లెక్క ఎవరు చెప్తారు? ఇక్కడ వచ్చి మీ లెక్కలు తేల్చలే అనుకున్నా. నేను ఎక్కడికి పోయినా ఏది పడితే అది మాట్లాడతా, ఒక 10 మంది చప్పళ్ళు కొట్టించుకొని ఉంటానంటే నడవదు. ఈ రోజు నిరుద్యోగులను రాజకీయ నాయకులు మెయింటైన్ చేస్తున్నారు, నిరుద్యోగ సంఘాలను మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు రోజు నాకు 3, 4, 5, 10 మంది రోజు ఫోన్ చేసి మా సబ్జెక్ట్ మాట్లాడని. నిన్నటి దినాల రేవంత్ రెడ్డి గారు రామ్కి ఇచ్చుకున్న ఇంటర్వ్యూలో దాదాపు నేను ఆల్రెడీ 67,700 అదే బార్డర్ రేట్ చెప్తుంది. బార్డర్ రేట్ అంటే నమ్ముతారేమో అనుకుంటూ. అయితే ఇక్కడ చూడండి డేట్లతో సహా ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 19/2/2024లో ఇచ్చిండు. ఇది 60 పోస్టులు ఇచ్చిండు. డిఎస్సి 26/2/2024
4967 పోస్టులు ఇచ్చిండు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 28,620 2024 ఇచ్చిండు 435 పోస్టులు. ల్యాబ్ టెక్నీషియన్లు 1,284 పోస్టులు. నర్సింగ్ అత్యధికంగా మెడికల్ హెల్త్ దామోదర రాజనరసింహ ఆయన వేయించుకున్న ఈయన లెక్కలు రాసుకుండు 2050. ఫార్మసిస్టు 633, డెంటల్ అసిస్టెంట్ 43, స్పీచ్ పెథాలజీ 4, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 607, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 118, అసిస్టెంట్ సివిల్ సర్జన్లు 1,623, మరి డ్రైవర్ శ్రామిక్స్ 1,743, ఎఫ్ఎస్ఎల్ 60, ట్రాఫిక్ మెకానికల్ సూపర్వైజర్లు 198, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హార్టికల్చర్ 79, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 44 అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక ఇలా గ్రూప్ 2 ఎక్కడ ఉంది, గ్రూప్ 3 ఎక్కడ ఉంది, పోలీస్ ఎస్ఐలు ఎక్కడ ఉండరు, పోలీస్ కానిస్టేబుల్ అయినా ఉండరు. మొత్తానికి ఇవాళకి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది? రిటైర్డ్ అయిన వాళ్ళు 25,534 మంది ఉన్నారు. మరి ఈరోజు నీ పోస్టింగ్ లేదా? నువ్వు ఇచ్చిన పోస్ట్ ఏంది? నువ్వు మొత్తం ఇచ్చిన పోస్ట్ ఏంది? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినవి 13,943. ఇంత పచ్చి అబద్ధం ఈరోజు జాతీయ మీడియా ముందు కూర్చొని పచ్చి అబద్ధాలు ఆడుకుంటా సిగ్గు లేకుండా చెప్తున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు? ఇంత పచ్చిగా మాట్లాడంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు, అడిగేటోళ్ళు మొత్తం నా జేబుల్నే ఉండరు, నేనేమన్నా చేస్తే నడుస్తుంది అని చదువుకుంటారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు ఈ లెక్కలు నాకు తేలాలే. ఇక్కడ నేను చాలా రీప్రజెంటేషన్ ఇచ్చే ఇదివరకే ప్రభుత్వం రాగానే 2 లక్షల పోస్ట్ అన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళకి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చినావు? 4,000 నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చినావు? ఈరోజు విద్యార్థి సంఘాలు ఎందుకు అడుగుతలేవు? యువజన సంఘాలు ఎందుకు అడుగుతలేవు? ఆపోజిషన్ పార్టీలు ఎందుకు అడుగుతలేవు? ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? ఆపోజిట్ గా ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఏబీపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే ఈరోజు మీకు రాజకీయాలు ఎక్కువ. ఒక మైనర్ బాలిక మీద అన్యాయం జరిగితే మీరు మాట్లాడు, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడు, తెలంగాణ యువకులకు నిరుద్యోగుల మాట్లాడు. ఈరోజు తెలంగాణ 40 మంది నిరుద్యోగ కాక్రోచులు ఉన్నారు. 25,534 మంది రిటైర్డ్ అయిన కాక్రోచులు ఉన్నారు. ఈ రోజు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాక్రోచులు ఉన్నారు. కాంట్రాక్ట్ కాక్రోచులు 2 లక్షల మంది ఉన్నారు. ఈరోజు మొత్తం మీ తెలంగాణలో 3,99,00,000 మంది కాక్రోచులు ఈరోజు తెలంగాణ మీ చేతిలో బలైపోతున్నా ఉన్నారు. అంటే ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరా? ప్రతి అంశం మీద మేమే రావాల్సిన అవసరం ఏముంది? ఈ అంశం మీద మాట్లాడడానికి అంశంలో ఉన్నటువంటి నిష్ణాతులు సెల్స్ ఉంటాయి కదా, విద్యార్థి సెల్ ఉంటాయి కదా, విద్యార్థి శాఖలు ఉంటాయి కదా, ఎందుకు మాట్లాడే? నిరుద్యోగ సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు మౌనంగా ఉండను? ఇన్నటికెళ్ళి పచ్చిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఒక మీడియా ముందు కూర్చొని నేను ఈ భారతదేశంలో అత్యధిక ఖాళీలు నేను నింపినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 67,000 పోస్టులు నేను ఇచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 60,679 పోస్టులు ఇచ్చుకునే రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మీకు నౌకర్లు వచ్చినాయి, మీ టీడీపీకి వచ్చిన వారి నౌకర్లు వచ్చినాయి, మీ ఓటుకు స్కామ్ లో ఉన్న వారి నౌకర్లు వచ్చినాయి. కానీ ఈరోజు ఏటూగా ఉన్న వేణు నరేంద్ర రెడ్డి కూడా నౌకరు వచ్చింది ఈరోజు. కానీ ఈరోజు నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి? నీ డొక్కు బస్సులు ఎక్కి ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మా నౌకర్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరవీరుల త్యాగాలు ఏవైతే వాళ్ళ కళలు నెరవేరుతాయని చెప్పుకున్న పచ్చి అబద్ధాలు ఆడినటువంటి ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఎందుకు కనబడతలేరు? ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీకు గళాలిపుతలేరు? ఎందుకు మీరు గొంతులిపుతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఇంత పచ్చి అబద్ధం ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కూర్చొని, అది శ్రీరామ్ ముందు రామ్ అంటే బోఫోర్స్ కేసు బయట పెట్టినోడు, పెద్ద స్కామ్లు బయట పెట్టాడు, రఫేల్ స్కామ్ కూడా ఆయనే బయట పెట్టిడు. అసలు టోన్ ముందు కూర్చొని వచ్చిరాని ఇంగ్లీష్ లా ఈ రోజు ఈ తెలంగాణలో యువకులు మొత్తం బిజీగా ఉన్నారంట, నిరుద్యోగులు అంతా బిజీగా ఉన్నారంట. ఎందుకు బిజీగా ఉంటే చదువుకుంటున్నారట. నేను మస్తు పోస్టులు ఇచ్చినా, ఆల్రెడీ ఇంకా పోస్టులు రాబోతున్నాయి కాబట్టి అవన్నీ నింపుతున్నామని చెప్పి పచ్చి అబద్ధం ఆడిండు. ఈ రోజు బరాబర్ ఇచ్చినామని చెప్పుకుంటారు కదా, బరాబర్ ఇచ్చినామని చెప్తున్నారు. అంటే ఏంది ఇవి? నువ్వు ఇచ్చిన పోస్టులు ఏంది? నువ్వు చెప్పినా ఏంది? ఇది కనబడుతుంది ఏంది? ఈ రోజు పెండింగ్ లో ఉన్న పోస్టులు ఇగో ప్రతి డేటా తీసుకోవాలి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నింపాలి, ఎప్పుడు పడాల్సిన నోటిఫికేషన్లు. అరే సిగ్గుండాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఓటుకు నోట్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. మరి నీ జాబ్ క్యాలెండర్ ఏది? ఇక్కడ నీ జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటిస్తలేవు రేవంత్ రెడ్డి? ఈ రోజు టీజీపీ ఆఫీస్ లో కూర్చుంటారు. ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ బరాబర్ పెట్టారు. 2016 పేపర్ లీక్ అయితే ఇయాటి వరకు వాళ్ళ మీద చర్యలు ఉండే. 2022 పేపర్ లీక్ ఉంటే ఇయాటి వరకు చర్యలు ఉండే. అసలు ఇక్కడ పరీక్షలు పారదర్శకంగా అవుతున్నాయని ఎక్కడ ఉన్నాయి? ఏడ కనబడుతుంది? రోజుకొక రూలు, ఇష్టం వచ్చిన రూలు మారుతారు. అడిగేటోళ్ళు ఎవరు లేరు, మేము అన్ని మేనేజ్ చేసుకుంటామంటారు. మరి మేనేజ్ అవుతా ఉంటే ఈ రోజు మరి దేనికోసం ఉన్న టీజీపీఎస్సీ, దేనికోసం ఉంది ఈరోజు సెక్యూరిటీ పెట్టి ఎవరిని మాట్లాడుకోవడానిక? ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్న
ఉన్నప్పుడు ఈ రోజు ఈ 67,740 పోస్టు ఎట్లెట్లు ఇచ్చిండ్రు, ఏ శాఖలు ఇచ్చిండ్రు, ఇక్కడ నాకు ఇచ్చేదాకా ఇక్కడికి నేను లేచేది లేదు. ఇవాళ నేను వచ్చింది లెక్కలు తేల్చుకోనికి వచ్చిన, నీ పచ్చి అబద్ధాలతో ఎవడిననికి ఇక్కడ లేదు. ఇక్కడ వాస్తవాలు చెప్పేదాకా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. ఇక్కడ నీ లెక్క, నీ దొంగ లెక్కలు, నీ లంగ లెక్కలు, నీ 420 లెక్కలు, నీ పోర్టల్లో పోయి చెప్పుకో. కానీ ఇక్కడ మాత్రం వాస్తవికత అనేది తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజానికానికి, ఈ దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈరోజు TGPSC ఆఫీస్ ముందుకు వచ్చిన. అంటే బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, సో ఒక పక్కన